ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా ఈ రోజున అవకాశం ఉంటే విష్ణు సహస్రనామాలు కానీ అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఏదైనా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు చేసుకున్నా ఏదైనా సరే మొత్తానికి మీ అంతటి మీరు చేసుకున్నా మీరు విన్నా ఎక్కువ శాతం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు చేసుకోలేకపోయినా విన్నా కూడా మంచి అనుభూతి కనుక అది చేసుకున్నా పర్వాలేదు. విష్ణుమూర్తి దేవాలయాలు కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే దీంతో పాటు ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ యొక్క రాశి ఫలితాలు చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశల్లో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని అధిగమించే విధంగా ఆల్రెడీ మీరు పరిహారాలు చేసుకుంటూ ఉండొచ్చు. నడుస్తున్న దశలు బట్టి అంతర్దశలు బట్టి అది వ్యక్తికి మారుతుంది. అలాగే ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలు అనేవి కామన్గా చెప్పుకున్నవి కనుక వీటికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు ఏ రోజు చెప్పిన పరిహారం ఆ రోజు చేయడమో లేకపోతే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడమో ఏదోటి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు చిన్నపాటి ఇబ్బందులను అధిగమించగలరు.